ఇప్పుడు ఒకటే చూస్తూ ఉన్నారు. బంగారం, వెండి ధరలు రోజు రోజు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సిట్యుయేషన్ కనిపిస్తోంది. కారణాలంటే ఏం చెప్పాలంటారు? ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ టు మెటల్స్, హ్మ్. ఆల్ మెటల్స్. ఓన్లీ సిల్వర్ అండి అన్సంగ్ హీరో కాపర్ అనుకుంటే కాపర్తో పాటు హ్మ్. ఇవాళ చూస్తే ఆల్ మెటల్స్ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. హ్మ్. సో అంటే కాపర్కి కూడా డిమాండ్ వస్తుంది. అంటే ఇంకొంతకాలం పోయిన తర్వాత సిల్వర్ కంటే కాపర్ కూడా కొంచెం డిమాండ్ ఎక్కే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే ప్యూర్ కాపర్ వైర్స్లో వాడుతున్నారు. అవును. సో కాంబినేషన్ అల్యూమినియం అది రస్ట్ పడుతున్నాయనే ఉద్దేశంతో అది తీసేసి ప్యూర్ కాపర్ డేటా సెంటర్స్ వచ్చినాయనుకోండి, ఇప్పుడు భూమి లోపల ఉంటాయి కాబట్టి అవును. ఆ ప్యూర్ కాపర్ వాడితే రస్ట్ పట్టుకుండా ఉంటాయనే ఉద్దేశంతో కాపర్ కూడా డిమాండ్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. తెలియకుండా పెరిగింది ఈ సంవత్సరం కాపర్ 78% దాకా. తెలియకుండా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. హ్మ్. కానీ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇంత పెరుగుతుందని ఎవరు అనుకోలేదు. సో పొలిటికల్ మనం ఫస్ట్ నుంచి అనుకునేది అంతే, పొలిటికల్ లేదా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, జియో ఎకనామిక్ కన్సర్న్స్ ఏదన్నా ఉన్నప్పుడు, అవి నెగిటివ్గా ఉన్నప్పుడు అసెట్ క్లాస్లో ఈక్విటీలో డెఫినెట్గా ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్స్లో వెళ్తారు. హ్మ్. సో మినిమం గ్యారంటీ అంటే 7-8% మినిమంలో వస్తుంది హ్మ్. అనే ఉద్దేశంతో. సో ఎక్కువ పర్సంటేజ్ అట్లా ఈ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న దానికి ఏదైనా లాస్ ఉంటే దాన్ని కవర్ చేసుకోవడానికి మెటల్స్ ఇది చేస్తారు. ప్లస్ బ్యాంక్స్ అయితే, సెంట్రల్ బ్యాంక్స్ అయితే విపరీతంగా ఎక్కువ చేస్తూనే ఉన్నాయి, ఎక్కడ కూడా ఆపలా. సో వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది అనుకోవచ్చు. అందుకే ఓ రకంగా ఈ రకంగా అంటే మామూలు వచ్చే చేంజెస్ కాదు, మేజర్ పెద్దన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు కరెక్ట్గా డిసిషన్స్ కానీ కరెక్ట్గా ఇది చేయట్లేదు కాబట్టి వరల్డ్ ఆర్డర్ మారుతుందా అంటే మారుతుంది, పరిస్థితి వస్తున్నాయి.